శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. శని కుజుడు యొక్క వీక్షణం అనేది మనకు జూలై 28వ తారీఖు నుండి 45 రోజుల కాలం ఉంటుంది. కన్యారాశిలో ఎప్పుడైతే కుజుడు ప్రవేశించాడో అక్కడ నుండి విశేషంగా సప్తమ భావంలో శనిని, శనీశ్వరుడు సప్తమ భావంలో కుజుని ఒకరినొకరిని చూసుకోవడం ఒక గ్రహ యుద్ధం లాగా ఉంటున్నాడు. సో అలా ఉన్న దాని ప్రభావం అనేది కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యరాశి వారికి ఎలాగుంటుందని విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చినప్పుడు అంటే కర్కాటక రాశి వారికి తృతీయ భాగ్యంలో ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. తృతీయ స్థానం అంటే విక్రమ స్థానం, భాగ్యం అంటే అదృష్టం ఇచ్చే స్థలం. అదృష్టం ఇచ్చే స్థలంలో ఒక యుద్ధం జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో కుజుడు వచ్చాడు, వాడి మీద శని దృష్టి పెట్టడం వల్ల అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది అనుకున్నాం. అంటే తృతీయ భావం కూడా పాడవుతుంది, అక్కడ భాగ్యస్థానం కూడా పాడైపోతుంది ఎవరికి, కర్కాటక రాశి వారికి. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అని అడుగులు వేసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ రాజకీయ రంగంలో ఎక్కువగా ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ వీటిలో ఉండే వాళ్ళంతా కర్కాటక రాశి వాళ్ళే ఉంటారు ఎక్కువగా. సో వీళ్ళు ఏదో డైనమిక్ స్టెప్ వేస్తారు, ఆ వేసిన స్టెప్ మనకు తెలియకంటే మనకి ఎంతలో కనబడిపోతుంది. మన పైన అంతా స్మూత్గా కనబడుతుంది. ఓకే డిసిజన్ తీసేసుకున్నాం, ఓకే ఫైన్ అంటారు. తీసుకున్న మొన్నటి నుండి దాని వెనక భాగంలో నుండి మీకు నష్టాన్ని చూపిస్తుంది. ఒక యుద్ధం జరిగి ఒక అగ్రిమెంట్ రాస్తారు, టప్ అన్నది అగ్రిమెంట్ మీద పెద్ద ఇష్యూ జరిగిపోతుంది. అలాగే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ల్యాండ్ మీద. ల్యాండ్ మీద ఇలా ఈరోజు డబ్బు ఇస్తారు, రేపు మార్నింగ్ కల్లా మీకు తెలిసిపోతుంది ఆ ల్యాండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవని. ఇంకా భాగ్యం, అదృష్టం అంటాడు, సౌభాగ్యం. భాగ్యం అంటే తలరాదంటాం. అదే నీ భాగ్యం అదృష్టం లేదురా అంటాం కదా. అటువంటి ప్లేస్లో ఆల్రెడీ శనీశ్వరుడికి వచ్చిన కొంత ఇబ్బంది పెడుతున్నాడు కర్కాటక రాశి వారు. దీంతో కుజ దృష్టి వాడి మీద పడింది. ఇక్కడ ఎవరు బలవంతులు అంటే ఇద్దరు సమబుజ్జులే. ఇప్పుడున్న పరిస్థితులు ఇద్దరు సమబుజ్జులే. శనీశ్వరుడు కానీ కుజుడు కానీ సొంత ఇంట్లో ఎక్కడ లేరు, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కాదు వాళ్ళు. సో అలాంటి యుద్ధంలో చేస్తున్నప్పుడు ఏంటవుతుందంటే నీకు లక్ ఇవ్వడమే కొంత కష్టం కర్కాటక రాశి వారికి. దాని తోడు కుజుడు దృష్టి కూడా దాని మీద పడిందంటే ఇంకా వచ్చే ఆ కొద్దిపాటి అదృష్టం కూడా పోయేటట్టే ఉంటుంది. సో లక్ ఫేవరింగ్ అని చాలా తక్కువగా ఉంటుంది. సో 9th హౌస్లో జరిగిందంటే తండ్రి గారికి ఏదో కర్కాటక రాశిలో పుట్టిన వారి యొక్క తండ్రి గారికి కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తెలియని ఒక రోగము బయటపడుతుంది తండ్రి గారిది. అలాగే విదేశాలకు వెళ్ళి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కర్కాటక రాశి వారు డెఫినెట్గా అక్కడ ఏదో అన్ని కరెక్ట్గా అయిపోయి అనుకుంటే ఏదో ఒక లింక్, పనికిరాని ఒక లింక్ వలన, పనికిరాని ఒక పాయింట్స్ మీద మనం అనుకున్న పని జరగక ఆపడానికి ప్రయత్నం చేసే స్థితి ఒకటి ఏర్పడుతుందని చెప్పగలుగుతాం. పిల్లలు, విద్యార్థులు అయితే ఇంకా వ్యాపారం, ఉద్యోగం, అన్ని రకాల వ్యక్తులు, ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళకి అందరికీ కూడా భాగ్యంలో చాలా అదృష్టం ప్లేస్ అంటాం కాబట్టి అక్కడ ఇటువంటి జరుగుతుంది. కాబట్టి లక్ అనేది టోటల్గా 0% అంటాం. చాలా జాగ్రత్త ఉండాలి. అలాగే సింహరాశి వారికి కుటుంబ స్థానంలోనే ఆ అష్టమ భావన కలుగుతాం. కుటుంబం అంటే ధనము, కుటుంబం, వాక్, విద్యాస్థానంలో కుజుడు ఉన్నాడు. అష్టంలో శనీశ్వరుడు చూస్తున్నాడు. అష్టంలో ఆల్రెడీ శనీశ్వరుడు వచ్చి ఒక ఆట ఆడుకుంటున్నాడు ఆరోగ్య విషయంలో. ఇప్పుడు కుజుడు దృష్టి పడింది. ఆటోమేటిక్గా ఏదైతే అనారోగ్యం, ఆ ఇష్యూ సంబంధించింది క్రానికల్ ఇష్యూ అన్నదాన్ని ఇంకొంచెం క్లారిటీ ఇచ్చేస్తాడు కుజుడు వచ్చి. ఇటువంటి తేల్చాలి కదా. ఒక రోగం వచ్చింది, రిపోర్ట్స్లో ఏవో కనబడుతున్నాయి, అవునా కాదా డౌట్ఫుల్గా మీరు ఉంటారు. వాడు వచ్చి క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇది అవుననే క్లారిఫై చేస్తాడు తప్ప కాదని చెప్పడు వాడిక. ఓ చిన్న మనకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇష్యూ ఒకటి ఉంది, కాళ్ళకి ఏదో ఒక రోగం వచ్చింది, అది ఆటోమేటిక్గా అది కన్ఫర్మ్ చేస్తాడు. ఈ రోగం కన్ఫర్మ్ అని కుజుడు చూసి బంద్ చేసేస్తాడు. దాన్ని చేసేసి ఇంకా ఫైనల్గా చెప్పేస్తాడు మనకి నాంచర్ విషయాన్ని. సో దానికోసం ఖర్చు పెట్టడం. ఈ రకంగా ఈ సింహరాశి వారిని ఆయుష్ స్థానంలో ఇబ్బంది పెడతాడు. ఓకే. అలాగే కుటుంబ స్థానంలో కుజుడు వచ్చాడు, దాని మీద శని దృష్టి పెడతాం. కుటుంబం అంటే ధనము, కుటుంబం, వాక్, విద్యాస్థానం. ధనపరంగా, కుటుంబపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా 4 రకాలుగా కూడా మనకు కొంచెం వరకు బ్లాక్ చేసేస్తాడు, నలిఫై చేస్తాడు. అంటే మన మాట అంటే గౌరవం లేకుండా పోతుంది. అలాగే మన కుటుంబంలో మనకు విలువలు తగ్గిపోతాయి. మన అనవసరం మన ధనం కొంచెం వరకు తగ్గుతుంది. మన విద్య, ఎందులో మన టాలెంట్ చూపించాలనుకుంటే ఆ టాలెంట్లోనే సక్సెస్ఫుల్ కనిపించదు. ఈ 4 మన సింహరాశి వారు కనబడతాయి. ఎప్పుడైతే ఈ 4 కనబడుతున్నాయో ఒక ఫ్రస్ట్రేషన్ మీద ఉంటారు వాళ్ళు. దాన్ని ఎవడు అందులో షార్ట్ టెంపర్ పీపుల్ సింహరాశి వారు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తారు, ఏం మిస్టేక్ చేస్తారా అని ఈ శని కుజులు ఇద్దరు వేచి చూస్తుంటారు. ఆ మిస్టేక్ చేయగా దాన్ని మళ్ళీ పట్టుకుని కొంచెం పెద్ద చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కింటి కురాడిని ఏదో మీరు తిట్టారనుకున్నాం, కోపం మీద, షార్ట్ టెంపర్ మీద. అది యాక్చువల్లీ సరదాగా అంటాం, ఎరా వెధవ భావన అంటాం. అది చిన్న తిట్ట, అది చెప్పండి. మామూలుగా మన గ్రాంధీ భాషలో చెప్పంటే వెధవ అని అంటారు, అంటే భర్త లేనివాడు అని అంటారు, అలాగంటారు.
ఆ ఉద్దేశం అంటారు. నువ్వు ఎదవా అంటే నేను అలాంటి వాడిని అన్న అని దాన్ని పెద్ద చేసుకుని గొడవ పెట్టుకుని ఎంతవరకు అంటే ఆఖరికి మనుషులు ఒకరినొకరిని కొట్టుకుని పుడుచుకునేంతవరకు తీసుకొచ్చేటట్టు చేసేస్తాడు ఈ శని కుజులు. మామూలుగా అయితే పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ రేపు అందరినీ ఎలా విధంగా భావన అంటుంటాం, ఇలా అంటుంటే చిన్న చిన్న తిట్లే, అది పెద్దది అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇదేంటది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సింహరాశి వారు. ఇక కన్యారాశి వారు చెప్పాలంటే వాడు రాశిలోని కూర్చుని ఉన్నాడు, 7 ఇంట్లో శని ఉన్నాడు. అసలు మామూలుగానే 7 ఇంట్లో శనీశ్వరుడు ఉన్నవాళ్ళు భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. పెళ్లి కాని వాళ్ళకి అయితే ఇవాళ రేపు ఫ్రెండ్స్, డేటింగ్లు, ఏవో రకరకాలు ఉన్నాయి కదా, బిఫోర్ మ్యారేజ్ యాక్టివిటీస్ లవర్స్ అయినా వీళ్ళకి ఉన్నాయి కదా. సో అక్కడ మిస్ఫైరింగ్ అవ్వడం, పరువు పోగొట్టుకోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళైతే వివాహ వ్యవస్థలో కొంతవరకు వాళ్ళకి మానసిక ఒత్తిడి తీసుకురావడం భార్యాభర్తల మధ్య. మీరున్న కన్యారాశి వారు కాబట్టి మీ దాంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు అగ్నితత్వం గ్రహం ఉంది కాబట్టి మీ షార్ట్ టెంపర్గా ఏమైనా అరిస్తే అవతల వాడు దానికి నువ్వు నన్ను అంటావా అని చెప్పి అది పెద్ద ఇష్యూగా చేయడం, అది ఆల్మోస్ట్ ఎవడింటి వాడు వెళ్ళిపోదాం అని టైపు తీసుకురావడం. ఇది విదేశాల్లో ఎక్కువగా కనబడుతుంది ఈసారి. ఇవన్నీ మనకు కన్యారాశి కనబడుతుంది. సో దీనివల్ల అంటే మ్యారిటల్ లైఫ్ మీద కొంచెం బాగా ఎఫెక్ట్ చూపిస్తారు. ఎవడు తప్పు మనం ఐడెంటిఫై చేయాలి. ఇద్దరు సమ ఉద్యోగులే, ఇక్కడ తప్పును ఐడెంటిఫై చేయలేం. ఈ పక్కన మాట్లాడితే ఏం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, ఆవిడ తరపు మాట్లాడితే ఆవిడది కరెక్ట్ అనిపిస్తుంది. అలాంటి సీక్వెన్సెస్ ఒక గీత దాటిన తర్వాత అంటే ఎవరికి వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే ఆలోచిస్తారు. ఇవాళ రేపు ట్రెండ్ అలా మారిపోయింది. ఒకసారి మాట అనేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. ఇంకా అన్నాం కదా ఇంకా చాలు పద, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు అన్న టైప్లో వెళ్ళిపోతున్నారు పిల్లలు కూడా. జనరేషన్స్, పెద్దవాళ్ళు గురించిన పెళ్ళి ఇవన్నీ ఆలోచన కూడా రావట్లేదు. అమ్మ నేను నిర్ణయం తీసుకుని ఇంకంతే ఫైనల్ అంటాడు. ఏమిటో ఆ నిర్ణయం మనకు అర్థం కాదు. సో అటువంటి నిర్ణయాలు రావడానికి అవకాశం కన్యారాశి కనబడుతుంది. అంతేదా ఇప్పుడు మన దీనికి రెమెడీ పార్ట్కి వచ్చినప్పుడు కర్కాటక రాశి వారు గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. చేసుకొని గణపతికి గరిక పూజ చేయడం కానీ, వడమాల పూజ చేసుకోవడం, ఏదైనా గణపతికి ఎంత విశేషంగా పూజ చేసుకోగలిగితే అంత కొంత స్థిమితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, కొంత పాజిటివ్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారి దగ్గరకు వచ్చినప్పుడు అంటే మళ్ళీ శివునికి విశేషంగా ఆరాధన చేయడం. అలాగే కన్యారాశి వారికి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత చేయగలుగుతా అంత చేయడమే. గుడికి వెళ్ళడం, అభిషేకం చేయడం, లేదా ఇంట్లో అభిషేకం చేసుకోవడం, తీర్థం తీసుకోవడం, ఇవన్నీ కన్యా రాశి వారికి చాలా అవసరం పడుతుంది. ఈ శని దృష్టి కుజుడు రాశిలో ఉండడము, ఒకరినొకరు చూడడం, ఇదేంటంటే తీసుకుంటున్న నిర్ణయం కరెక్టా కాదా కూడా మనకు క్లారిటీ ఉండదు. షార్ట్ టెంపర్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం అది ఇక్కడే కాదు, చేసే ఉద్యోగ ప్రయత్నం కూడా మనకి ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే దీని ఇంపాక్ట్ అనేది అలా కంటిన్యూస్గా ఉంటుంది. ఒకదాని ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది, అలా ఉంటాయి కాబట్టి ఇండైరెక్ట్ లాసెస్ కూడా చూపిస్తుంది. అంచేత ఆ రకంగా కన్యారాశి వారు కూడా చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే కొంతవరకు ఓటుగా ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.